ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకి పుష్కర కాలం పూర్తయిందని అయినా సరే ఏ పార్టీ దీనిపై పార్లమెంట్లో చర్చకు పెట్టడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో తాను అప్పీల్ వేశామని ఆయన గుర్తు చేశారు. స్థానిక ప్రకాష్ నగర్ లోని ధర్మంచుర హాల్ పైన బుక్ బ్యాంక్ లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉండవల్లి మాట్లాడారు. విభజన బిల్లు అన్యాయంగా పార్లమెంట్లో ఆమోదించి ఈ వెల్టీ సరిగ్గా 12 ఏళ్లు అయిందన్నారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబుని కలిసినప్పుడు నా పిటిషన్ ని బలపరుస్తామని చెప్పారని, అలాగే హోటల్ ఐలాపురంలో పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ అంశాన్ని తీసుకోవాలని చెప్పారని ఉండవల్లి గుర్తు చేశారు. మోడీ గారు లోక్సభలోనూ రాజ్యసభలో కూడా చెప్పాడు, బ్లాక్ డే అన్న మాట వాడాడు. ఆ పరిస్థితి మేము ఎప్పుడు తీసుకురాము, మీరు మాకు నీతులు బోధించక్కర్లేదు, మీరు చేసిన పని ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని డైరెక్ట్గా నేను అన్న మాటలన్నీ ఆయన అన్నాడు. టీవీ కట్టేసి తలుపులు మూసేసి ఆ సంబంధించిన ఎంపీలందరినీ తీసుకెళ్ళి బయట పారేసి మార్షల్స్తో బయటికి తోయించేసి మీరు చేసిన అఘాయిత్యమా మేము చేస్తున్నది అఘాయిత్యమా మేము డిస్కషన్ పెట్టామన్నాడు ఆయన కాశ్మీర్ విభజనప్పుడు. సో కనీసం వారు చెప్పిన మాటలన్నా ప్రేరణగా తీసుకుని మీరు మరొకసారి మిమ్మల్ని మా రాజమండ్రి ప్రెస్ వారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ న్యాయం చేయండి, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. కనీసం మనం ఆ రోజున చేసినటువంటిది ఈ విభజన తప్పు అని ఏదైతే మీరు అన్నారో అది కరెక్ట్ అని కోర్టు చెప్పి తీరుతుంది. ఎందుకంటే విభజన అన్నిటికన్నా డెమోక్రసీకి ఫండమెంటల్ ఏంటంటే ఆర్టికల్ 100 ఏంటంటే ఏ ఇష్యూ అన్న తేల్చేటప్పుడు మెజారిటీ ఎక్కడుంది అన్నది డిసైడ్ చేసి ఆ మెజారిటీ నిర్ణయాన్ని తేల్చాలి. అది డెమోక్రసీకి మెయిన్ పిల్లర్. పంచాయతీలో జరిగినా పార్లమెంట్లో జరిగినా దాన్ని వక్రీకరించడానికి దాన్ని అతిక్రమించడానికి లేదు. మనకి ఈ ఒక్క బిల్లే ఇప్పటివరకు భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఈ ఒక్క బిల్లే మెజారిటీ ఎటుంది అన్న విషయం తేల్చకుండా తలుపులు మూసేసి అయిపోయిందన్నారు. తలుపులు మూసేసి రికార్డింగ్ చేయనప్పుడు అయిపోయిందన్నారు. నేను నీకెలా తెలుసురా అని నన్ను అడిగితే పార్లమెంట్ రికార్డే మీ అందరికీ తెలిసిందే, మీకు అనేకసార్లు చూపించాను. లోక్సభ రాజ్యసభ ముందు బెంచీల్లో కూర్చొని రాసినటువంటి వాళ్ళ రికార్డును బట్టి తెలిసింది ఏంటంటే ఓటింగ్ అడుగుతూనే ఉన్నారు, ఓటింగ్ ఇవ్వలేదు. స్పీకర్ గారు అవసరం లేదని చెప్పారు. ప్రతి క్లాస్కి ఆవిడ క్లాస్ పేరు చదవగానే లేచి అమ్మా ఓటింగ్ పెట్టకపోతే తల్ల లెక్కెడతాను, తల్లన్న లెక్కట్టు అని అరుస్తుంటే తల్ల లెక్కట్టు కూడా పెట్టలేదు. అది రికార్డ్ అయ్యింది మొత్తం. దీన్ని కూడా మనం ప్రశ్నించలేకపోతే అది దీని మీద మీరు కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి దీంట్లో పార్టేక్ చేయండి మీడియా. ఎందుకంటే మిగతా చోటుకి వెళ్తే ఏ ఊర్లో ప్రెస్ మీట్ పెట్టినా దీని మీద ఇంత అవగాహన ఉన్న వాళ్ళు రాజమండ్రి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దీని మీద డిస్కషన్ అనగానే మీలో చాలామంది ఏముందండి కొత్త విషయం ఏముందండి ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా మీరు అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే నా దృష్టిలో ఇది డెమోక్రసీకే చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయం ఒక వ్యక్తికి జరిగింది కాదు, ఒక స్టేట్కి జరిగింది. దాని ఫలితాలు ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు రెవెన్యూ లోటు లేకుండా ఒక్క సంవత్సరం కూడా ఈ రాష్ట్రం జరగలేదు. ప్రతి బడ్జెట్లోనూ రెవెన్యూ లోటు అంటేనే దరిద్రం. మీకు ఫిస్కల్ డెఫిసిట్ వల్ల దరిద్రం ఉండదు, ఎందుకంటే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ కనబడుతున్నాయి అనుకోండి. అప్పు చేసి ఆస్తి కొంటే నష్టమే ఉండదు. అప్పు చేసి మనం భోజనం తింటున్నాం అంటే పరిస్థితి ఏంటి, నడపలేకపోతున్నాం అనమాట. ఎప్పుడు రెవెన్యూ డెఫిసిట్టే. మీరు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ఎప్పుడూ రెవెన్యూ డెఫిసిట్ ఉండదు. వెరీ రేరు, 10 ఏళ్ళకి ఒకసారి. ఓవర్ డ్రాఫ్ట్ మీదకి వెళ్ళదు అసలు. రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడైతే ఆయన గర్వంగా చెప్పేవాడు, ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడం అంటేనే ఒప్పని. అయ్యో, ఈ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కండి. ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలు పట్ల ఎలా ప్రవర్తిస్తున్నా మన కొన్ని వార్తలు నాకు వస్తుంటాయి, ఎలా ప్రవర్తిస్తున్నా ఈ టైపు లేదు. ఇదేంటంటే మీకు ఒకటే మొన్న చెప్పిన ఎగ్జాంపులే. యాక్చువల్గా మనం ఇద్దరం కొట్టుకున్నాం అనుకో, నువ్వు నన్ను గట్టి కొట్టేశావు, నేను కొడదాం అనుకున్నాను కానీ కొట్టలేకపోయాను, బలహీనంగా ఉన్నాను, నన్ను గట్టి కట్టేశావు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, నువ్వు తెలుగుదేశం నేను వైసీపీ. అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే మన తెలుగుదేశం అంటే మనం కాపాడుకోవాలని అనుకుని కేసు ఎన్కౌంటర్ కడతారు, ఇద్దరం కొట్టుకున్నట్టు కట్టి నన్ను వెంటనే తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు, నిన్నేమో పారిపోంటారు. మామూలుగా జరిగేది అది. పవర్లో ఉన్నవాడిని గురు నువ్వు కనబడక 4 రోజులు, వీడు బయటకు వచ్చాక కనబడంటారు. వీడికి 4 రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది, వీడికి బెయిల్ వచ్చేసింది అనగానే నీకు బెయిల్ ఇచ్చేస్తారు. అప్పుడు అరెస్ట్ చేసి నిన్ను తీసుకెళ్ళి కోర్టులో పెడతారు. కోర్టులో నువ్వేం చెప్తావు, నా ఇద్దరం కొట్టుకున్నామని ఇద్దరి మీద కేసులు కట్టారు, అతనికి బెయిల్ ఇచ్చేసారండి ఆల్రెడీ, అతనికి ఇచ్చేసారా, అయితే అతనికి ఇచ్చేయండి అంటారు.
అలా డ్రామా ఏదో చేయాలి. ఇక్కడ అలా కాదు, డైరెక్ట్గా మనంతా అలా టీవీలో చూస్తుంటే ఎవడెళ్ళి గుణపాలు ఎట్టు కొట్టి, రాళ్ళు ఇచ్చి కొట్టి, కార్లు బద్దలు కొట్టి, పచ్చి బూతులు తిడుతూ వచ్చి ఇవన్నీ రికార్డ్ అయి ఉన్నది. అతను లోపల ఎవరినైతే కొట్టడానికి వెళ్ళి చంపేయడానికి వెళ్ళారో అతను తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఈ కొట్టిన వాళ్ళందరినీ పోనీ అరెస్ట్ చేయకుండా ఎక్స్కాండింగ్ అని రాసుకోలే, స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అసలు స్టేషన్ బెయిల్ కల్చరే స్లోగా పోయింది, మనకు తెలుసు కదా. చిన్న చిన్న స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసుల్లో కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మనకెందుకు అదో తలనొప్పి పోలీసులు. అయితే పోలీసులు కూడా ఏం చేయగలరు, వాళ్ళని మళ్ళీ ఎక్కడో కొడతారు. అంటే ఆ లెవెల్ లీడర్స్లో కొట్టుకోరు. అంటే న్యాయస్థానాల్లో కూడా మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టు జడ్జి గారు అన్నారు, అసలు మీరు కేసు చూస్తున్నారా అని. న్యాయస్థానాల్లో కేసు చూడలే, పోలీసులు తీసుకొచ్చారు, రిమాండ్ అన్న తర్వాత వాళ్ళు బెయిల్ మూవ్ చేశారు అనుకోండి, బెయిల్ ఇచ్చేస్తారు. అందుకని ఇది పెద్ద కేసు చూసి దీనికి అర్హత ఉందా అసలు కేసు తీసుకురావడానికి అని చూసేంత లేదు. మనకు ఎలా ఉండేదంటే పూర్వం ఒకటే కేసు, మన అందరికీ గుర్తున్న కేసు. అంటే మీరు అప్పుడు ఇంకా చాలామంది పుట్టుండరు. ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు. ఇందిరాగాంధీని అరెస్ట్ చేసి ఎవరో జనతా గవర్నమెంట్ అరెస్ట్ చేయాలని మొత్తం ఎతికి ఎలాగనే ప్రెస్టేజ్ ఆఫ్ జనతా గవర్నమెంట్ తీసుకెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే దారిలో ఒక చోట ఆవిడ ఒకసారి కారోపు ఏమో ఎందుకు ఆపందో, ఇందిరాగాంధీ కదా మాజీ ప్రధాని, కారాపి ఏంటండి అన్నారు. ఒకసారి తల దిగుతున్నట్టు అంత చెప్పక్కలేదు, కారాపారు. కారు దిగి నెమ్మదిగా అలా అండి ఆ నేల మీద కూర్చునేటప్పటికి వాళ్ళకి అర్థం అవ్వలేదు, ఏంటి ఇప్పుడు ఇక్కడ కూర్చుని పోయిందని. చెప్పింది, నన్ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు, ఢిల్లీలో కోర్టుకు తీసుకెళ్ళాలి, ఇది హర్యానా. ఆ మొక్క ఆవిడ కూర్చున్న మొక్క హర్యానాలో నన్ను మీరు ఏం చేయడానికి లేదు, హర్యానా మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఎవరికి అర్థం అలా. అప్పుడు శివశంకర్ గారి సలహా ఇచ్చాడని, శివశంకర్ గారికి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది, చాలా పెద్ద పేరు ఎవరిచ్చారో నాకు తెలియదు, పెద్ద మారుమోగిపోయిందనమాట. ఎవరో ఇంత టెక్నికల్. వెంటనే తీసుకెళ్ళామండి హర్యానాలోనే ఒక గెస్ట్ హౌస్లో పెట్టి ఏం చేయాలో బాబు అని అడిగారు. ఆవిడ హర్యానాలోంచి బయటికి రానంటుంది, హర్యానా స్టేట్లో నన్ను ఇక్కడే ఢిల్లీ వెళ్ళిపోతే అంటారు. ఎంత టెక్నికల్ చూడండి. బెయిల్ ఇచ్చేశారు. ఇందిరాగాంధీని అంత పెద్ద వ్యూహం వేసి పదవిలోంచి పోయిన 6 నెలలకో ఎప్పుడో అరెస్ట్ చేసి ఇంటి నుంచి పట్టుకొస్తూ జనం వ్యవహారం టెక్పర్ మేస్ట్రీ టెక్నికల్ చూశాడు. లేదు బాబు కరెక్టే, హర్యానాలో అరెస్ట్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను బెయిల్, ఇంటికి వెళ్ళిపోన్నాను. పెద్ద బ్లో అది. ప్రధానమంత్రి చరణ్ సింగ్కి గొడవలు వచ్చేసే పరిస్థితిలో దెబ్బ కొట్టినటువంటిది ఒక్క మేజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి లీగల్ ఆర్డర్ వల్ల. ఎవరికి బయాస్ అవ్వాలా, లీగల్ ఆర్డర్గా ఇచ్చాడు. అలా ఉండేవారు. ఇప్పుడు ఏమైందంటే మరి పోలీసులు తెచ్చారంటే కేసు ఏదో ఉంటుంది, రిమాండ్ అనేద్దాం, మనకెందుకు డీటెయిల్స్లోకి వెళ్తాం. బెయిల్ మూవ్ చేసుకున్నాక చెప్తారుగా, వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు, అది ప్రొసీజర్ అయిపోయింది. ఒక మేజిస్ట్రేట్ తప్పు కాదు, ఎవరైనా సరే. మొన్న అడిగారు ఒక కేసులో, సుప్రీంకోర్టు హైకోర్టు అడిగింది, అసలు మీరు చదివి ఇస్తున్నారా, ఎవరినైనా తీసుకురాగానే చదువుతున్నారా మీరు కేసు అని. ఇప్పుడు అందులో వీళ్ళు చేయాలనుకుంటే, గవర్నమెంట్ అధికారంలో ఉన్న వాళ్ళు చేయాలనుకుంటే 1,00,000 రకాలుగా చేయించండి, కానీ చేయటం వల్ల పబ్లిక్లో పలసన పడతామని చెప్పి చేయరు. పబ్లిక్ అందరికీ తెలిసిపోయి. మొన్న అంబటి రాంబాబుది ఉంది, అంబటి రాంబాబు దాంట్లో అంబటి రాంబాబు జైల్లో ఉండి శుభ్రంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు వెళ్ళి ఒక నెల్లాళ్ళు ఉంటే సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తారు. అంత మంచి జైలు ఇది. ఎక్కడ జైలు ఇలా ఉండదు. ఇంత పెద్ద విశాలంగా అన్ని ఎకరాలు, లోపల ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అందులో రిమాండ్ ప్రిజనర్స్ ఏ పని చేయక్కలేదు, చక్కగా చెట్టు కింద కూర్చోవచ్చు, హ్యాపీ. మన రాంబాబుని కలిసినప్పుడు అదే అన్నాను, ఆరోగ్యం అది అంటే ఒక ఫుడ్డే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇంకా అడ్జస్ట్ అవుతుంది. ఎందుకంటే అతను ఏవో మామూలు ఇది కాకుండా కొంత గింజలు అలాంటివి ఏవో తింటూ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అదే కొంచెం ఇబ్బంది తప్ప అన్నీ బాగానే ఉన్నాయి అన్నట్టు. ఏమైంది రాంబాబుకి వచ్చినటువంటిది నష్టమే ఉండదు. కానీ ప్రభుత్వం మాత్రం క్లియర్గా ఈ వీడియో చూపిస్తారు రేపు. ఇదిగో ఇంటి మీద 6 గంటల సేపు అందరం చూసాం కదా, ఇదేంటిది ఇలాగ పోలీసు వాళ్ళు వదిలేస్తున్నారేంటిని, యాక్షన్ కూడా చేయలేదు పోలీసులు. అట్లీస్ట్ అణుతో చేస్తున్నట్టో కొడుతున్నట్టో మేము తక్కువ మంది అయిపోయామని. మరి అది ఎంత డ్యామేజ్ అది. మళ్ళీ వెంటనే వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేయటం ఏదైనా అది గవర్నమెంట్ డిసైడ్ చేసిన దాంట్లోకి నేను వెళ్ళగానే. రాంబాబు అనేవాడు నాకు పర్సనల్గా ఫ్రెండ్, 40 ఏళ్ళు అయిపోయింది, 35 ఏళ్ళు అయింది. డెఫినెట్గా అతను జైల్లో ఉన్నాడు, రాజమండ్రి జైల్లో ఉంటే నేను వెళ్ళటం అనేది నా ధర్మం. అప్పుడు ఆంజనేయులను చూడడానికి వెళ్ళినప్పుడు అంత గొడవ చేశారు. ఆయన నాకు బాగా
ఆయన నేను ఫస్ట్ ఎంపీ అయినప్పటి నుంచి బాగా ఫ్రెండ్, మన చుట్టాలు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, జంజాల వాళ్ళు, వాళ్ళతో ఏమైంది తెలుసున్న ఆయన. ఇప్పటికి కూడా నేను ఆయన కరప్ట్ అంటే నమ్మను, ఆయన కరప్ట్ అని ఎప్పుడూ వినలేదు, నేను నమ్మను. అగ్రెసివ్, కొంచెం ఎక్సెస్ ఇది ఉంది, కొంచెం దాన్ని ఏమంటారు పోలీసింగ్లో కఠినమైన పోలీసు. చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా చాలా ఇంపార్టెంట్ జిల్లాలకు ఎస్పీగా వేశారు. సరే అతను టైం బాగాలేదు, జైలుకి వెళ్ళాడు, చూడకుండా మానేస్తామా? అదే రాంబాబుకి వెళ్ళాము, వెళ్తే దేనికి తిడుతున్నారు? రాంబాబుని చూడటానికి వెళ్ళి తిడుతున్నారో, లేకపోతే అందులో జంతుకోపు లేదా అన్నందుకు తిడుతున్నారో నాకు అర్థం లేదు. నువ్వెవడరా సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒకడు అంటాడు, ఒకడు అలా అంటాడు. సర్టిఫికేట్ నేనేంటి, మీరు వేసిన సిట్టే ఇచ్చింది, ఆ ఇచ్చిందే చదివాను నేను. దాని మీద కేసు ఏం తీసేయలేదు వాళ్ళు. కేసు నడపండి, నడిపి ఎవరో ఒక కఠినంగా శిక్ష. ఇంకా మళ్ళీ తిరుపతి జోలికి అలా ఎవరు కూడా అలా చూడలేకుండా చేయండి, అక్కడ బందీగా. దీన్ని అవకాశంగా తీసుకోండి. మా టైంలో జరిగిందిరా ఇదని. ఎన్ని సిట్లైనా అయినామండి, ఇలా ఉంటే ఏంటి? సిట్ అనేది ఒకరిని టార్గెట్ చేస్తే వేయకూడదండి, ఇష్యూని టార్గెట్ చేయండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అన్నది టోటల్లీ డిఫరెంట్ అసలు. అది నేను దానికి అస్సలు పాలిటిక్స్ జోలికే రాకూడదు. అంత గ్రేట్ దీంట్లోకి వెంకటేశ్వర స్వామి అనేది మన అట్లీస్ట్ మన ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి హిందువులకి వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ వైకుంఠం. అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కలికావతారం కాదు, ఇదిగో వెంకటేశ్వర స్వామి అవతారంలో వచ్చాడు అని నమ్మేవాళ్ళే ఎక్కువ. లేకపోతే ఆ రష్ ఉండదు.